సో మాదిగల దేవునిగా మనం రేవంత్ రెడ్డి గారిని కూడా మనం ఇలా అభినందించుకోవాలి. ఎందుకంటే నిజంగా ఆ చిత్తశుద్ధి కులం వేరైనా సరే మన జాతి పట్ల ప్రేమ కనపరిచిన మాదిగ జాతి ఎప్పుడు రుణపడి ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి. ఒక్క పాయింట్ కూడా తక్కువ రాలే మనకి. దయచేసి లెక్కలలో మ్యాథమెటిక్స్ ఎవరైనా ఉంటే ప్రొఫెసర్ ఉంటే కూడా చెప్తాడు, దీంట్లో ఒక్క సింగిల్ పాయింట్ కూడా తక్కువ రాలే. మన జనాభా ఎంత ఉందో మనకంత వాట వచ్చింది. ఒక్క సింగిల్ పాయింట్ 100కు 100% మనకు న్యాయం జరిగింది. మాదిగలకు 100కు 100%. నేను ఎక్కడంటే అక్కడ చర్చకు రెడీ. తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని తూచా తప్పకుండా పాటించిన ఏకైక కమిషన్ రిపోర్ట్ ఏదైనా ఉందంటే షమీమ్ అఖ్తరీ కమిషన్ రిపోర్టు. ఆయన కూడా అభినందిద్దాం ఈ సందర్భంగా ఆయన కూడా అభినందన. ఎందుకంటే వారు చాలా కష్టపడరు. వారు చాలా కష్టపడి మన జాతికి మేలు జరిగే విధంగా ఇలా అద్భుతంగా నివేదిక ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు జైభీం తెలియజేద్దాం. మన జాతి అందరికి బిడ్డలందరికీ నేను శిరసావించి మీ అందరికీ ఖచ్చితంగా జాతి చరిత్ర నిలబడుతుంది. ఫిబ్రవరి 4వ తారీఖు మన మాదిగ జాతి సామాజిక న్యాయ చరిత్ర నిలబడే రోజు. ఖచ్చితంగా పండుగ రోజు మనకది సెలబ్రేట్ చేసుకుందాం. ఖచ్చితంగా కాంగ్రెస్ వెంట ఉందాం. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ కూడా కాంగ్రెస్ తీసుకొద్దాం. నెక్స్ట్ కూడా ఇప్పుడే కాదు, నెక్స్ట్ కూడా కాంగ్రెస్ తీసుకొద్దాం. అందుకు నేనైతే ఉద్యోగం రాజీనామా చేస్తున్నా, రెడీగా ఉన్నా. కాబట్టి నేను అన్నతో ఉండి మన జాతి పట్ల ప్రేమను కనపరిచిన మన జాతి బిడ్డలందరికీ పేరు పేరున జైభీం తెలియజేస్తా ఉన్నాను.